ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇంకా అటువంటి అంధత్వంలో ఉన్నారు. ఉన్నవాళ్ళు ఏం చేయాలి? దేవుని దగ్గరికి వచ్చి తెలుసుకోవాలి. దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని మందిరంలోకి వచ్చి దేవుని వాక్యాన్ని వినాలి. తెలుసుకోవాలని ఆశ తపన ఉంటే దేవుడు బయలుపరుస్తాడు. అంతేకాని మనకి ఆశ లేకుండా విమర్శిస్తూ మన సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటే మనము ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు. కాబట్టి ప్రతి మానవుల్లో ప్రాణం ఉన్నప్పుడే దేవుని యందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకుంటే నిత్య జీవానికి వారసులని యేసుక్రీస్తు ప్రభువారు ఈ 3వ అధ్యాయులంతా కూడా చాలా క్షుణ్ణంగా మనకి బయలుపరుస్తారు. 10వ వచనంలో ఏమంటున్నాడు? యేసు ఇట్లా నీవు ఇజ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యం అంగీకరింపరని మీ